హాయ్ దిస్ ఈజ్ రవి వెల్కమ్ టు టుడే ట్రెండింగ్ టాక్స్. ఇప్పుడు దేశంలో ఎన్నికల ఫేవర్ నడుస్తుంది. అటు లోక్సభ ఎన్నికలు అలాగే మిగిలిన రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు. ఈ ఎన్నికల హడావుడితో ఇప్పుడు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. బీజేపీ కాంగ్రెస్ నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నాయి. 400 సీట్లు ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రతిష్టాత్మకంగా ఎన్నికలను తీసుకుంది. ఇక ఇదంతా ఒకవైపు అయితే ఇప్పుడు హైదరాబాద్ పాత బస్తీ దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అక్కడ ఒక హిందూ అయినటువంటి మాధవీలత పోటీ చేస్తుంది. అది కూడా దశాబ్దాలుగా తన హవా కొనసాగిస్తున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీ మీద. అవును, ఇప్పుడు వీళ్ళిద్దరికి పోటాపోటీగా ఉంది. మరి ఎవరి మాధవీలత, అసలు ఎక్కడి నుండి వచ్చింది? సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ మాధవీలత గురించి ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఎందుకు చేశారు? మాధవీలత గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఆ రకంగా ఎలా ఇంప్రెస్ చేసింది, అంతేకాదు బీజేపీ తరపున ఎలా సీటు సాధించింది? ఇంకెందుకు ఆలస్యం, ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూసేద్దాం. కోంపల్లి మాధవీలత ఈమె పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే, అందులోనూ పాత బస్తీలోనే పుట్టింది, అక్కడే పెరిగింది. నిజాం కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ, కోటిలోని ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకుంది. చదువుకునే రోజుల్లో ఈమె ఎన్సీసీ క్యాండిడేట్ కూడా. ఆ సమయంలో మంచి గాయనిగా, భరతనాట్య కళాకారిణిగా, అలాగే వేణు కూడా నేర్చుకుంది. అంటే పలు రంగాల్లో ఈమె విద్యను అభ్యసించింది. సుమారు 100కు పైగా నృత్య ప్రదర్శనలు కూడా ఇచ్చేసింది. ఇకపోతే బీజేపీ హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో గెలుపొందడానికి నారీ శక్తిని అస్త్రంగా ప్రయోగించింది. ఈ అస్త్రం అయితే రాబోయే ఎన్నికల్లో ఎంఐఎం ఓవీసీల ఆధిపత్యానికి చెక్ పెట్టబోతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈమె ఇచ్చే స్పీచ్లు, మాటలు, అలాగే హిందుత్వం గురించి ఇచ్చేటువంటి ఇంటర్వ్యూలు కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అలాగే మొన్న ఈ మధ్య జాతీయ మీడియాతో జరిగినటువంటి ఆప్కా అదాలత్ అనే ప్రోగ్రాంలో ఈమె ఇచ్చినటువంటి స్పీచ్ కి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిదా అయిపోయారు. ఎందుకంటే ఈమె చాలా సున్నితమైన విషయాల్ని అందులో బయటకు తీసుకుంది. అటువంటి విషయాలు చర్చించాలన్నా కూడా చాలా ధైర్యం ఉండాలి. అందులోనూ ఒక మహిళ దీని గురించి డిస్కస్ చేయడంతో సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిదా అయిపోయారు. ఆమె గురించి ఒక ట్వీట్ చేశారు. ఇంతకీ మోడీ గారు ఏం ట్వీట్ చేశారో కూడా ఇప్పుడు చూద్దాం. మాధవీలతాజీ, మీ ఆప్కి అదాలత్ ఎపిసోడ్ అసాధారణమైనది. మీకు నా శుభాకాంక్షలు. ఈ రోజు ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకి ఈ ప్రోగ్రామ్ రిపీట్ టెలికాస్ట్ ను చూడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అందులో మీరు లేవనెత్తినటువంటి అంశాలు చాలా సున్నితమైనవి. అవి అందరినీ ఆలోచించేలా ఉంటాయి. అందుకే ఈ ప్రోగ్రామ్ ని అందరూ చూడాలని కోరుకుంటున్నాను అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పోస్ట్ చేశారు. ఇంకేముంది, సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే అంత ట్వీట్ చేయడంతో ఆమె ఒక్కసారిగా జాతీయ వార్తలోకి ఎక్కారు. అంతేకాదు ప్రస్తుతం పాత బస్తీలో ఇంటి ఇంటికి గడప గడపకి తిరుగుతూ తన ప్రచారాన్ని జోరందుకున్నారు. దమ్ముంటే నన్ను ఢీకొట్టు ఓవైసీ, ఇన్నాళ్ళు నీ హవా సాగింది అంటూ ఛాలెంజ్ విసురుతున్నారు. అంతేకాదు పాత బస్తీలో ఇన్ని రోజుల నుంచి ఎందుకు అభివృద్ధి చేయలేదు, ఎక్కడి రోడ్లు అక్కడ అలాగే ఉన్నాయి, ప్రాంతం అంతా అధ్వాన్నంగా తయారైంది, ఓల్డ్ సిటీ, చారిత్రాత్మకమైనటువంటి సిటీ ఇప్పుడు ఎందుకు ఇంత అధ్వాన్నంగా ఉంది, ఇన్నేళ్లు నువ్వు పరిపాలించి ఏం చేశావు అంటూ ప్రశ్నిస్తుంది. ప్రజల్లో కూడా ఆలోచించే విధంగా తన వైపు నుంచి ప్రశ్నలు సంధిస్తుంది. వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. నిజమే కదా, ఇన్నాళ్ళు మనం ఎందుకు పట్టించుకోవడం లేదు, ఎందుకు ఎదురు తిరగలేదు అనేటువంటి విషయాల్ని వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు మాధవీలత సెంటర్ ఆఫ్ ది హైదరాబాద్ కాదు, సెంటర్ ఆఫ్ ది ఇండియా అయిపోయింది. మరి అసదుద్దీన్ ఓవైసీ మీద పోటీ చేస్తున్నటువంటి ఈ మాధవీలత గెలుస్తుందా, ఓడిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.